ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 213వ మజిలీ సుధన్వుడి కథ. లంబోదరి. ఏమిరా కుంభ, ఇంత ఆలస్యమైంది? ఆ కళేభరం నరాంతకుడికి అప్పగించావా అన్నది. కుంభుడు. అమ్మయ్యో, ఇవాళ ఎంత గండం గడిచింది, నా గుండె ఇప్పటికీ దడదడలాడుతున్నాయి చూడు అన్నాడు. లంబోదరి. ఏం ఉపద్రవం వచ్చింది, వేగంగా చెప్పరా? రాజుగారు ఆ తోవనే వచ్చారా ఏం అన్నది. కుంభుడు. నాకు ఇది పునర్జన్మే, ఇలాంటి పని మరెప్పుడూ చెయ్యకూడదు బాబోయ్ అన్నాడు. లంబోదరి. ఏం జరిగిందో చెప్పరా, నా గుండెలు కొట్టుకుంటున్నాయి అన్నది. కుంభుడు. అమ్మాయి గారు మంచివారు కనుక బతికిపోయాను, లేకపోతే ఈ పాటికి వల్లకాటిలో ఉందును అన్నాడు. లంబోదరి. దారిలో అమ్మాయి గారు కనపడ్డారా, అదేమిటని అడిగారా అన్నది. కుంభుడు. అవును, బండి మీద ఎక్కడి నుంచో వస్తూ ఎదురయ్యారు, అదేమని అడిగి మూత తీసి చూపించే వరకు వదలలేదు, యథార్థం చెప్పే వరకు నిలబడనివ్వలేదు అన్నాడు. లంబోదరి. కొంప ముంచి నేను పంపుతున్నానని చెప్పావా ఏం భయంగా అడిగింది. కుంభుడు. ఇంకేమని చెబుతాను, అమ్మాయి గారు మంచివారు కాబట్టి మందలించి వదిలిపెట్టారు అన్నాడు. లంబోదరి. ఏమన్నారో అచ్చంగా వారి మాటల్లో చెప్పు అన్నది. కుంభుడు. రాజుగారు భుజించవలసిన మాంసాన్ని దొంగతనంగా నరాంతకుడి ఇంటికి తీసుకుపోవడమా సామాన్యమైన నేరం అనుకున్నావా? లంబోదరి చెప్పిన దొంగ పని చేస్తావా? ఈసారి కానీ ఇలాంటి పని చేశావో నీ ప్రాణాల మీదకి వస్తుంది, జాగ్రత్త అంటూ ఏమేమో అంది. అవి జ్ఞాపకం లేవు అన్నాడు. లంబోదరి. రాజుగారితో చెబుతాననలేదు కదా, ఆ కళేబరం ఏమైంది అన్నది. కుంభుడు. బండి మీద పెట్టుకొని తీసుకుపోయింది, మొదటి తప్పుగా క్షమించింది. కుంభుడు. బండి మీద పెట్టుకొని తీసుకుపోయింది, మొదటి తప్పుగా క్షమించింది అన్నాడు. లంబోదరి. ఇప్పటికి బతికిపోయాం, నరాంతకుడి ఇంట్లో సీమంతం 10 దినాల తర్వాతకి మార్చారట, నువ్విక్కడికి తీసుకుపోయినా ప్రయోజనం ఉండేది కాదు అన్నది. 2 రోజులు గడిచాక అగర్త గంట మోగుతుంది. కుంభ చూడు, మృగమైతే వెంటనే చంపేయి, మనుషుడైతే చంపకు, ఎలాగైనా నరాంతకుడి కోరిక తీరాలి అంది లంబోదరి. వాడు బడిత తీసుకొని వజ్య శిలాపలకం దగ్గర నిలబడ్డాడు. అంతలో జరజరా జారి దివ్య మంగళ విగ్రహుడైన ఒక పురుషుడు జారి పడ్డాడు. ఇసక పరుపు మీద పడినది మానవుడు కనుక బడితతో కొట్టి చంపక కుంభుడు లంబోదరికి చెప్పాడు. ఆమె వచ్చి చూసి, వీడు నాకేం బరువు తట్టలో పెట్టక్కర్లేదు, చీకటి పడ్డాక భుజం మీద వేసుకుపోతాను, అప్పటి వరకు దాచి ఉంచు, ఇది 10 రోజులు నిలవ ఉండాలి, గాయాలు తగలనివ్వకు అంది లంబోదరి. వాడు అంగీకరించాడు. ఆ రాత్రి లంబోదరి తెచ్చి ఇచ్చిన మానవ కళేబరాన్ని నరాంతకుడు భద్రంగా పెరటిలోకి తీసుకెళ్ళి ఒక ఇంటిలో పెట్టి యజ్ఞ పశువులకిలా ఆహారం పెడుతూ కాపాడసాగాడు. వాళ్ళు చేసే ఉపచారాల వల్ల మొదటి రోజునే అతనికి తెలివి వచ్చింది. ఆహారం నచ్చకపోయినా ఆకలికి ఆగలేక తిన్నాడు. తానక్కడికి ఎలా వచ్చాడో తెలుసుకోలేక సతమతం అవ్వసాగాడు. అతనికి రోజు ఆహారం ఇవ్వడానికి నరాంతకుడి మేనకోడలు రత్నావతిని నియమించాడు. ఆమె అతి చక్కనిది, అప్సరస కన్య. నరాంతకుడు భావమరిదితో కలిసి స్వర్గం మీద దండెత్తినప్పుడు ఒక అప్సరసను చెరపట్టి తెచ్చాడు. ఆమెకు పుట్టినది అవడం వల్ల పద్మసేనలాగే రాక్షస స్త్రీలలా ఉండక దేవకన్యలను పోలి ఉంది. 2వ రోజు ఆహారం తెచ్చినప్పుడు ఆమె అతని సౌందర్యాన్ని చూసి మోహంతో పరవశించింది. అయ్యో, ఇంత చక్కనివాడు వారం దినాలలో చంపబడతాడా? అలా చంపకుండా నాకిచ్చి పెళ్లి చేస్తే ఎంత సంతోషిస్తాను కదా. దీర్ఘజిహ్వుడి కొడుకు హర్ష్వపాదుడికి నన్నిస్తారట, వాడితో నేనెలా కాపురం చేయగలను? కానీ ఇతనికి నాకు తోచిన సాయం చేసి రక్షిస్తాను అనుకుంది. ఆహారం ఇచ్చి అక్కడే నిలబడింది. అతను ఆమెను చూసి, కళ్యాణి, నీ మొహం చూస్తే కరుణామయిలా ఉన్నావు, ఇది ఏ దేశం? నువ్వు ఎవరి పుత్రికవు? మీరు నన్ను ఇలా ఎందుకు పోషిస్తున్నారు అని అడిగాడు. దేశం పేరు తెలియకుండా ఇక్కడికి ఎలా వచ్చావు? నన్ను పలకరించే నెపంతో అడిగామనుకుంటున్నాను, ముందు నీ కథ చెప్పు అందామె. అప్పుడు అతను, నేను భూలోక చక్రవర్తి తాళధ్వజుడి 2వ కొడుకుని, సుధన్వుడు అంటారు. నేను మా అన్నతో కలిసి
దిగ్విజయ యాత్ర చేసి ఎందరో రాజులను జయించి ఇంటికి పోతూ ఒకనాడు ఒక కొండపక్క విడిది చేశాను. అక్కడ ఒక మహర్షిని కలుసుకుందుకు వెళ్ళిన మా అన్న ఆ పర్వతం ఎక్కి తిరిగి రాలేదు. మర్నాడు నేనే ఋషి వద్దకు వెళ్ళాను. కొండ శిఖరం మీది వింతలు రానివ్వలేదు కాబోలు. ఈ సాయం కాలానికి వస్తాడేమో, కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, మా శిష్యుడు దారి చూపిస్తాడు అన్నాడా తపస్వి. నేను కొండ ఎక్కి గుహలో ప్రవేశించి బల్ల మీద కాలు మోపేసరికి తటాలున ఒక గోదిలో పడి శరవేగంతో జారిపోసాగాను. నాకు స్పృహ తప్పింది. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు, నువ్వే చెప్పాలి అన్నాడు అతను. ఓహో, నువ్వు రాజకుమారుడివా? ఆపదలో చిక్కుకున్నావే. ఇది అతల లోకం. వజ్రకంఠుడనే రాక్షసుడు దీనికి రాజు. ఆయువు శేషం ఉండబట్టి నువ్వు బతికి ఉన్నావు. నరాంతకుడి భార్య సీమంతానికి నిన్ను వధిస్తారు అంటూ ఆ రహస్యమంతా ఆమె చెప్పింది. అది విన్నాక అతనికి అన్నం నోటికి పోలేదు. కళ్ళ వెంబడి నీరు కారసాగింది. బంధువులు జ్ఞాపకం వచ్చారు. బందీలో ఉండడం వల్ల తన పరాక్రమం పనికిరాదని తెలుసుకొని దైవాన్ని ధ్యానించసాగాడు. అన్నం తిను అని ఆమె కోరగా 4 రోజుల్లో చచ్చేవాడికి అన్నమెందుకు, తీసుకుపో అనేశాడు. అతని ధైర్యాన్ని చూసి, సుందరుడా, నీ దుఃఖం చూస్తే అబలననైనా నా గుండె పగిలిపోతుంది. కానీ ఇంకా 10 రోజులుంది కదా, నాకేదైనా ఉపాయం తోచకపోతుందా? విచారించకు, చేతనైన సాయం చేసి నిన్ను దాటిస్తాను, అన్నం తిను అని ధైర్యం చెప్పింది ఆమె. మరునాడు రత్నావతి ఆహారం తెచ్చేసరికి నాకెందుకు ఈ ఆహారం, తినకుండా చావడమే మేలు, వాళ్ళ చేతిలో బల్వన్మరణం పొందడం ఎందుకు, నా మీద జాలి చూపే నీకు జన్మ జన్మలకి కృతజ్ఞుడిని, మీ వాళ్ళకి నేను తింటున్నాననే చెప్పు అన్నాడు అతను. ఆ మాటలకు పైటతో కళ్ళద్దుకుంటూ, మీరలా మాట్లాడితే నేను వినలేకపోతున్నాను. మిమ్మల్ని తొలిసారి చూసిన దగ్గర నుంచి నా హృదయం ఉత్కంఠ చెందింది. ఒక విశేషం చెబుతాను. మీకు దేవనాగర లిపి తెలుసా అని అడిగింది. అన్ని లిపులు తెలుసు, నా చదువులన్నీ ఇక్కడ అడవి కాచిన వెన్నలే కదా అన్నాడు అతను నిస్సృహగా. వీళ్ళు దేవలోకం నుంచి ఒక పుస్తకం ఎత్తుకొచ్చారు. దానిలో అనేక సిద్ధులు, భువనాలన్నింటి విశేషాలు దేవనాగర లిపిలో రాయబడి ఉన్నాయట. ఆ లిపి వీరికి తెలియక ఆ పుస్తకాన్ని శుక్రాచార్యుల దగ్గరికి తీసుకుపోవాలనుకుంటున్నారు. దాన్ని చదివితే నీకేదైనా ఉపాయం స్ఫురిస్తుందేమో అందామె. అతను తెమ్మన్నాడు. ఆహారం తిని ఆ రాత్రంతా అతను తన దురదృష్టానికి విచారిస్తూ గడిపాడు. మరునాడు ఆమె ఆహారంతో పాటు ఎంతో ప్రయత్నం మీద సంగ్రహించి తెచ్చిన పుస్తకం కూడా అందించింది. అతను ఆత్రంగా చూడగా ఆ గ్రంథం 14 భువన సంగ్రాహం. దానితో అతనికి కొంచెం ధైర్యం వచ్చింది. దానిని అప్పుడే తిరగేసి, రత్నావతి, ఈ పుస్తకంలో మంచి సిద్ధి ప్రక్రియ దొరికింది. నీ ఉపకారం ఎన్ని జన్మలెత్తినా మర్చిపోను అన్నాడు అతను. మీకు బతికే తెరువు కనపడితే నాకు బ్రహ్మానందమే. ఆ ప్రక్రియ విధానం ఎలాంటిదో వినాలని ఉంది అని ఆమె అనగా, అతను, ఇది 7 పాతాళ లోకాలలోనూ మొదటిదైన అతల లోకం. మయుడి కొడుకు బలుడు అనేవాడు ఇక్కడ నివసించాడు. అతను 96 రహస్యాలు చెప్పగల ప్రౌఢ. ఒకనాడు అతను ఆవలించగా పుంచలలు, స్వైరీణులు, కామినులు అనే 3 రకాల స్త్రీలు జనించారు. వాళ్ళు కొండల మధ్య మహాబిలంలో ఉంటారు. హఠక రససిద్ధితో వాళ్ళు వసులవుతారు. వారితో కూడిన వారికి 10,000 ఏనుగుల బలం ఇస్తారట. ఆ రససిద్ధి పొందిన వాడికి ఆ స్త్రీలు వసులై రంజింపచేస్తారట. హఠకర సిద్ధి ప్రకరణం అంతా ఈ గ్రంథంలో ఉంది. తలుపు తెరిచి నన్ను ఇళ్ళు దాటించు. ఆ రససిద్ధి ప్రక్రియే నిజమైతే మళ్ళీ వచ్చి ఈ లోకానికి కూడా ప్రభువును అవుతాను అన్నాడు. ఆమె ముఖం చిన్నబోవడం గమనించి, దగ్గరగా రా, నీ పాదాల మీద ఒట్టు. ఈ రాజ్యం జయించి నిన్ను పట్టమహిషిగా చేసుకోకపోతే నేను కృతజ్ఞుడినై నరకంలో పడతాను. పుంచలలును, సైరినులను, కామినులను మరిగి నిన్ను మర్చిపోతా ననుకోకు. నువ్వు నా ప్రాణేశ్వరివి. ఈ ఉంగరము నీకు గుర్తుగా ఇస్తున్నాను. గాంధర్వ విధిలో నిన్ను గ్రహిస్తున్నాను అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు.
అందుకామె సంతోషించి, బందికానా వల్ల నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు, ఎక్కడికి వెళ్తావో ఏం జరుగుతుందో తెలియదు, నీ విరహం నేను భరించలేననిపిస్తుంది, నేనిచ్చే ఆహారం తింటూ 3 రోజులుండి బలం తెచ్చుకో అంది. నిన్ను వదిలి వెళ్ళడం నాకు కష్టంగానే ఉంది, నేనెంత త్వరగా వెళ్తే అంత దూరం పోయి వాళ్ళని తప్పించుకోగలుగుతాను. పుస్తకం నేను తీసుకువెళ్ళేదా, దానిలో విషయాలు కంఠస్థ చేసుకుంటున్నాను అని అతను అన్నాడు. అందుకామె, వజ్రకంఠుడికి దగ్గర చుట్టమైన నరాంతకుడి భార్య సీమంతోత్సవం మహావైభవంతో చేసి 10 రోజుల వరకు తాగుతూ ఒళ్ళెరక్కుండా ఉంటారు. తరువాత రాజపుత్రిక స్వయం వారోత్సవం. ఆ అడావిడిలో ఈ పుస్తకం మాట ఎవరు పట్టించుకుంటారు, తీసుకెళ్ళు అని అతని చెయ్యి ముద్దు పెట్టుకొని ఉంగరం భద్రపరుచుకొని అతన్ని ఇల్లు దాటించింది. సుధన్వుడు పుస్తకంలో రాసిన ప్రకారం ఉత్తర దిక్కుగా పోయాడు. ఈ దేశ స్థితి వింతగా ఉంది. సూర్యుడు కనపడడు, వెలుగు మాత్రం ఉంటుంది. కొంతసేపు ఉండి చీకటి పడుతుంది. అదిగో దూరంలో ఏదో కొండల బారు కనపడుతుంది, అదే గమ్యస్థానమేమో అనుకుంటూ వేగంగా నడిచాడు. దైవం ప్రేరేపించినట్లు అతను ఆ త్రికూటగిరి పాదం వద్దకు చేరాడు. అప్పటికి చీకటి పడుతుంది. క్రమంగా ఆ చీకటి గాఢమై రాతిలాంటి అతని హృదయాన్ని బెదరగొట్టింది. ఆ చీకటిని చూడలేక కళ్ళు మూసుకొని, ఎక్కడి కన్యాకుబ్జం, ఎక్కడ ఈ గురికూటం, నేనిక్కడికి రావడం విధి ఘటన కదా, మళ్ళీ నా బంధువులని స్నేహితులని కలుసుకుంటానా, ఏ మృగాలు నన్ను తినేయవు కదా, ఛీ కర్తవ్యం నెత్తి మీద పెట్టుకొని ఇలా విచారిస్తూ భయపడుతూ ఉన్నానా, మృత్యుముఖం నుంచి దాటించినవాడు ఈ చీకటి నుంచి బయట పడేయడా, పుస్తకంలో రాయబడిన ప్రక్రియ నిజమే అయితే ఎంతో సౌఖ్యం కలుగుతుంది అనుకున్నాడు. అంతలో చీకటి విడి వెలుగు ప్రసరించింది. త్రికూటగిరి మధ్యలో బిలం ఉండాలి అనుకుంటూ అతను ఆ కొండ ఎక్కసాగాడు. జాము పొద్దెక్కేసరికి ఆ మధ్య భాగం చేరాడు. ఒకచోట పెద్ద రాతితో కప్పబడిన ప్రదేశం చూసి మరికొన్ని గుర్తుల ద్వారా అదే బిలం అని తెలుసుకున్నాడు. ఒకసారి పుస్తకం చదివి దానిలో చెప్పినట్లే అగ్ని పుట్టించి సమిదలతో ప్రజ్వరిల్లా చేసి మంత్రం చదువుతూ 1000 సార్లు హోమం చేసి పూర్ణాహుతి కావించినంతనే బిలాన్ని మూసిన రాయి పగిలి ముక్కలై తోవ ఇచ్చింది. చాలా చక్కని సింహద్వారంలో నుంచి వెళ్ళి అతి విశాలము మణిమయ శిఖరాలతో ప్రకాశిస్తున్నది. మనోహరమైన ఉద్యానవనాలు, తటాకాలు, మంటపాలు, ఆలయాలు కలది అయిన ప్రదేశం కనపడుతుంటే సుధన్వుడి ఆశ్చర్యానికి అవధి లేకపోయింది. అతను ద్వారం దాటి 4 అడుగులు లోపలికి వేయడంతోటే ద్వారం మళ్ళీ మూసుకుపోయింది. అతను ఇంద్రజాలం చూస్తున్నట్లు ఆ ప్రదేశాన్ని చూస్తూ నిశ్చేష్టుడై ఉంటే బంగారం మణులతో చేయబడిన ప్రకాశిస్తున్న పల్లకి, దాని ముందు వెనుక ఎందరో సుందరీమణులు దివ్యాలంకారాలలో తన వైపు వేగంగా వస్తున్నట్లు కనిపించింది. నా తపస్సు ఫలించిందా అని అతను అనుకుంటుండగా స్త్రీ సమూహం అతని వద్దకు వచ్చి, పుణ్యాత్మ, మీరే మాకు ప్రభువులు అంటూ ఒకరు పాదాలు కడిగారు, మరొకరు నీరిచ్చారు, ఇంకొకరు గాలి విసిరారు, ఒకరు అతనికి వస్త్రాలు, ఇంకొకరు నగలు అలంకరించారు. మీకోసమే ఎదురు చూస్తున్నాం అంటూ పల్లకి ఎక్కించి రత్నాలు మణిమాణిక్యాలతో నిర్మించబడిన ఒక భవనానికి తీసుకెళ్లి దింపారు. తక్షణమే మెరుపు తీగ లాంటి 3 అందగత్తెలు నా వల్లభుడు అంటూ అతన్ని కౌగిలించుకున్నారు. అతను ఆశ్చర్యంలో నుంచి తేరుకొని, మీరెవరు, ఎందుకు నా మీద ఇలా పడుతున్నారు అని అడిగాడు. నేను కామినిని అంది. పుంచలి, ఇది స్వైరిణి, మేము మయుడి కొడుకైన బలుడి పుత్రికలం, హఠరస సిద్ధి పొందిన వానికి భార్యలమై క్రీడా వినోదాలు అనుభవించగలమని మాకు వరమిచ్చాడు. నువ్వు అలాంటి సిద్ధి పొంది ఇక్కడికి వచ్చావు. నువ్వే మా ప్రాణేశ్వరుడివి. మహారాజ్యంతో పాటు మన్మథ రాజ్యం కూడా ఏలుకో అన్నారు వాళ్ళు. అందుకతను, సుందరీమణులారా, మీరు దివ్యప్రభా సంపన్నులు, నేను సామాన్య మానవుణ్ణి, బాలుడిని. మీరు నాకు భార్యలవ్వడం విపరీతం కాదా? మీ పేర్లని బట్టి మీకు పెళ్లితో పని లేదని తోస్తుంది. వేశ్యావృత్తి ననుసరించే మీరు భార్యలుగా నాకు అంగీకారం కారు అన్నాడు.
మా పేర్లు అలాంటివి కానీ మా వృత్తి అది కాదు. బాలుడిని అని సంకోచించకు. నీకు 10,000 ఏనుగుల బలం కలిగేటట్లు చేస్తాం. మమ్మల్ని కలిశాక పరమేశ్వరుడు నీకు సరిపోడనే గర్వం నీలో కలుగుతుంది. ఇక్కడ నవనిధులు ఉన్నాయి. కుబేరుడి కంటే ఐశ్వర్యవంతుడివి అవుతావు. నీకెలా ఇష్టమంటే అలా మెలుగుతాం. మన్మథ సామ్రాజ్య పట్టాభద్రుడివి అవ్వు అని ప్రార్థిస్తూ అతని మెడలో పూలదండలు వేశారు. పరిచారకులు చప్పట్లు, వాయిద్యాలు కొట్టారు. సుధన్వుడు ఆ ముగ్గురిని పెళ్లాడి క్రీడా వినోదాలతో కాలక్షేపం చేయసాగాడు. 214వ మజిలీ రత్నావతి కథ. సుధన్వుడు వెళ్ళిన వారం రోజుల వరకు ఏమీ చెప్పక 3వ రోజున ఆహారం తీసుకుపోయి అంతులోనే తిరిగి వచ్చి, అయ్యా, ఆ బందీ పురుషుడు ఏమయ్యాడో తెలియదు. ఆ గదిలో లేడు. తలుపులు తాళాలు పగలగొట్టబడి ఉన్నాయి అంటూ రత్నావతి కేకలు వేసేసరికి నరాంతకుడు పరుగున వచ్చి గదులన్నీ వెతికి వాడు కనిపించకపోవడంతో, వీడు గజదొంగలా ఉన్నాడు, సామాన్యుడు, ఈ బీగాలను పగలగొట్టలేదు, దొంగల తల్లికి ఏడవ భయం అన్నట్లు అవమానాన్ని ఎవ్వరికీ చెప్పుకుందుకు కూడా వీలు లేదు. అసమర్థుడిని నా భార్య కోరిక తీర్చలేకపోతున్నాను. మరో ముహూర్తానికి లంబోదరి మరొక నర కళేభరం సంపాదించగలదేమో అడిగి చూస్తాను అనుకొని మరునాడు పొద్దున్నే ఆమె వద్దకు వెళ్ళాడు. అది వాడిని చూసి, బావా, మీ ఇంట్లో ఇవాళ సీమంతం కదా, తీరుబడిగా ఉన్నావేం? నేను పంపిన వాడిని ఎప్పుడు చంపావు అంటూ అడిగేసరికి నరాంతకుడు జరిగినదంతా చెప్పి, ముహూర్తం మారుస్తాను, మరో నరుణ్ణి పంపగలవా అని అడిగాడు. ఛీ, మీరు ఒట్టి మూర్ఖులు. వాడికి ఆహారం పెట్టి పెళ్లి కొడుకులా పోషిస్తారా? 2 సార్లు పంపాను, ఇంకా పంపను. వాడెక్కడికి పోతాడు? రాజుగారికి చెప్పి పట్టించి తెప్పించనా అని నరాంతకుడిని మరో మార్గం చూసుకోమని అప్పటికప్పుడే జయం, మహారాజా, నిన్న ఒక పురుషుడు యంత్రశిలా ఫలకం మీద పడిన వెంటనే లేవబోగా కుంభుడు వాడిని బడితతో కొట్టబోయాడు. వాడది లాక్కొని కుంభుడిని కొట్టి ఎక్కడికో పారిపోయాడు. ఇలాంటి విచిత్రం ఎప్పుడూ జరగలేదు. వాడెంత బలవంతుడో, వాడిని వెతికి పట్టించి తెప్పించమని కోరుతున్నాను. ఇట్లు మీ పాదసేవకురాలు లంబోదరి అని ఉత్తరం రాసి కుంభుడికిచ్చి రాజుగారికి అందజేయమని పంపింది. వాడు ఆ ఉత్తరం తీసుకుపోతుంటే దారిలో పద్మసేన పరిచారిక ద్విజట ఎదురై, నీకోసమే వస్తున్నాను, రాజపుత్రిక నిన్ను తీసుకురమ్మంది అంది. వాడు ఆ చీటీ రాజుగారికి ఇచ్చి వస్తాను అని వేడుకున్నాడు. ఆ చీటీ ఇటుతే, ఏం రాసిందో చూస్తాను అని తీసుకొని చదివి, దీనిలో అంతా తొందర పడవలసింది లేదు, రాజపుత్రికను కలుసుకొని వెళ్దువు గాని అంటూ వాడిని అంతఃపురానికి తీసుకుపోయింది. రాజపుత్రిక ఆ చీటీ చదివి, కుంభ, వజ్రశిల మీద పడి నిన్ను చావబాది ఎవడో పారిపోయినట్లు రాయబడి ఉంది. వాడు ఎంత వయసువాడు, పోలిక ఎలా ఉంది, నిజం చెప్పు అని గద్దించింది. తల్లి, వాడు అచ్చంగా ఆనాడు మీరు తీసుకుపోయిన వాడిలాగే ఉన్నాడు, 2 అన్నదమ్ములు కావచ్చు అని చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోతూ, రాతి మీద పడిన వెంటనే లేచి, నిన్ను ఎలా కొట్టాడు? అంత బలవంతుడా? జరిగింది జరిగినట్లు చెప్పు, మాకంతా తెలుసు, నువ్వు దాచినా దాగదు అని బెదిరించింది. వాడు గజగజా వణుకుతూ, మీరు వద్దని చెప్పాక మళ్ళీ అలాంటి పని చేస్తానా? అంతా లంబోదరే చేసింది. 10 రోజుల కిందట ఆ మనుష్యుడు శిల మీద పడి సగం ప్రాణంతో కొట్టుకుంటుంటే వాడిని బాధొద్దని నన్ను వారించి మునపటిలాగే నరాంతకుడి ఇంటిలో అప్పగించమంది. నేను అంగీకరింపక పోవడంతో తానే తీసుకెళ్ళింది. వాళ్ళు అతని కాళ్ళు చేతులు విరవక ఒక ఇంటిలో పెట్టి గట్టిగా మేపారట. వాడు ఒకరోజు బీగాలు బద్దల కొట్టి ఎక్కడికో పారిపోయాడట. నరాంతకుడు వచ్చి అదంతా చెప్పగా లంబోదరి తనకి మాట వస్తుందని ఈ మాదిరిగా చీటీ రాసింది కాబోలు. దీనిలో నా తప్పేముందో ఆలోచించండి అని వేడుకున్నాడు. నువ్వు ఏమీ ఎరుగవు, కానీ ఈ మాట తెలిస్తే రాజుగారు నిన్ను కూడా శిక్షించక మానరు. ఈ జాబుని నువ్వు ఆయన వద్దకు తీసుకుపో, ఇంటికి పో, నేను తీసుకున్నానని లంబోదరికి చెప్పు అని రాజకుమారి వాడిని పంపివేసింది. ద్విజటతో ఆలోచించి ఆ వార్త వీరవర్మకు చెప్పి, మీ తమ్ముడు మీకంటే గండిడిలా ఉన్నాడు,
ఎలా తప్పించుకుపోయాడో. ఇక మీ తమ్ముడికేం భయం ఉండదు, చీటీ తీసేసుకున్నాను అంది రాజకుమారి. అతను మా తమ్ముడే, సందేహం లేదు. చేతిలో ఆయుధం లేకుండా ఎలా పోగలడు? వాడిని చంపి తినేసి ఇలా ప్రకటిస్తున్నారేమో అనుమానంగా ఉంది. ఈ రహస్యం తెలుసుకో అన్నాడు అతను. మీరు చింతించకండి, నరాంతకుడి ఇంట్లో నా స్నేహితురాలు ఒకటి ఉంది, దాని ద్వారా అన్నీ తెలుస్తాయి అంటూ తక్షణమే రత్నావతిని తీసుకురమ్మని ద్విజటను పంపింది. రత్నావతి రాగానే స్నేహం పొంగేలా మాట్లాడి తాను రాక్షసులను వరించపోవడం లేదని రహస్యం చెప్పి ఆమె నుంచి జరిగినదంతా గ్రహించింది. అంతలో స్వయంవర మహోత్సవ దినం దగ్గర పడిందని సిద్ధంగా ఉండమని తండ్రి నుంచి చీటీ రాగా రత్నావతిని పంపివేసి రాజకుమార్తె ఆ చీటీ పట్టుకొని వీరవర్మ వద్దకు వెళ్ళింది. రత్నావతి నుంచి తెలుసుకున్న విషయాలన్నీ చెప్పి, నీ తమ్ముడు నీకంటే మంచి స్థితిలోనే ఉన్నాడు కనుక అతని గురించి విచారించవలసిన పని లేదు అని ఒకసారాగి స్వయంవరం సమీపించింది. పాతాళ లోకాల నుంచి దానవులంతా వస్తున్నారట, ఏం చెయ్యాలి అని రాజకుమారి అడిగింది. ఇది వరకు నేను చెప్పినట్లే చెయ్యి, కార్యం సిద్ధిస్తుంది అన్నాడతను. ఆమె దాని గురించే తర్కించుకోసాగింది. పద్మసేన చాలా చక్కనిదని అందరికీ తెలుసు. రాక్షసులకి సహజంగానే కామక్రోధాలు ఎక్కువ. అందుచేత ఎందరెందరో రాక్షస ప్రముఖులు ఆమె స్వయంవరానికి వచ్చారు. వాళ్ళ వృత్తాంతాలు వింటూ ఆమె వారి సింహాసనాల వరుసల మధ్య నుంచి నడుస్తుంది. అందరినీ తెలిసిన సర్వజ్ఞుడనే రాక్షస పరివ్రాజకుడు వారి ఒక్కొక్కరి విశేషాలు చెప్పాక ఒక నిమిషం ఆగి ఆలోచించి అందరూ వినేలా తన సఖిర ద్వారా ఇక్కడికి వచ్చిన వారంతా ప్రఖ్యాతులే కావచ్చు. ముఖ్యంగా చూడదగినవి రూపం, విద్య, పరాక్రమం. మిగిలినవి అటుంచి పరాక్రమం ప్రధానంగా ఎంచతగినది. ఇందరిలోనూ అత్యంత పరాక్రమశాలి ఎవరో లేచి నిలబడితే అతనికి ఈ రత్నమాలను అర్పిస్తాను అని పద్మసేన తన అభిష్టాన్ని తెలియజేసింది. ఒకరి మొహం ఒకరు చూసుకోవడమే తప్ప ఒక్కరూ లేచి నిలబడకపోవడంతో 3 రోజులు గడువిస్తున్నాను. ఈలోగా మీరందరూ ఆలోచించుకొని లోకైక వీరుడని అంగీకరించిన వాడు నా వద్దకు వస్తే సన్మానిస్తాను అని పల్లకి ఎక్కి వెళ్ళిపోయింది ఆమె. రాక్షసుల మధ్య రభస మొదలయ్యింది. కాలకేతుడు, దుర్ముఖుడు, తామ్రుడు, రక్తబీజుడు ఒకరితో ఒకరు తానే గొప్పవాడినంటూ కొట్టుకోవడం ప్రారంభించారు. మిగిలిన రాక్షసులు 2 పక్షాల వైపు చేరి ఘోరంగా యుద్ధం చేసి ఒక పూటలో చచ్చిన వారు చావగా మిగిలిన వారు పేరుకి కొస ప్రాణాలతో మిగిలారు. అది తెలుసుకొని వీరవర్మ ఆయుధాలు ధరించి గుర్రం మీద యుద్ధరంగానికి వచ్చి ఎవ్వరూ మిగలకుండా అందరినీ చంపేశాడు. కుంటి, గుడ్డి, వృద్ధుడు తప్ప ఒక్క రాక్షసుడు కూడా మిగలలేదు. వజ్రకంఠుడు కూడా వారితో పాటే మరణించాడని విని పద్మసేన విలపిస్తుంటే వీరవర్మ ఆమెను ఓదార్చి రాక్షసుల శవాలకు దహన సంస్కారాలు చేయించి శుభముహూర్తంలో పద్మసేనతో కూడా రాజ్యాన్ని గ్రహించి వైభవంగా సింహాసనం ఎక్కాడు. 215వ మజిలీ అతల రాజ్యం కథ. పట్టభద్రుడవడంతోనే వీరవర్మ అతల రాజ్యంలోని పట్టణమంతా తిరిగి అక్కడి యంత్ర రహస్యాలన్నీ తెలుసుకున్నాడు. అక్కడ అతని కంటే ఎవ్వరూ బలవంతులు కారు కనుక వాళ్ళంతా తనకి దాసులయ్యారు. ఆ విశాలమైన నగరంలో రోజుకొక వీధి తిరుగుతూ విశేషాలు తెలుసుకోసాగాడు. యంత్ర శిలాపలకం వద్దకు వెళ్ళి వాళ్ళు తన తమ్ముడు సుధన్వుడిని చంపలేదని తెలుసుకుని వాళ్ళకి కానుకలిచ్చి మరొక చోటికి పంపాడు. దానిలో పడిన వారు చనిపోకుండా మెత్తటి పరుపు వేయించి కొత్త నియమాలు విధించి నమ్మకస్తులైన దూతలను అక్కడ కాపలా పెట్టించాడు. నరాంతకుడి మేనగోడలు రత్నావతి తన తమ్ముడిని వరించి అతనిని మరణం నుంచి తప్పించిన విషయం భార్య ద్వారా విన్నాడు కనుక ఆమెని ఇంటికి రప్పించుకొని ఆదరించసాగాడు. ఒకనాడు అతను కొలువులో ఉండగా ప్రతిహారి వచ్చి మహారాజా, త్రికూట నగర నివాసి అయిన ఒక ఆమె రాజభట వేషంలో వచ్చి ఈ ఉత్తరం మీకమ్మని ద్వారం వద్ద నిల్చుంది అని ఉత్తరం అందించాడు.
వజ్రకంఠ, నువ్వు నరమాంసం కోసం మానవలోకంలో కపట మునిని పెట్టి బోనులాంటి గిరికూట బిల మార్గంలో మనుషులను పడవేయించి ఇక్కడ అందుకొని చంపించి తింటున్నావు. ఆ తిండే నీకిప్పుడు చావుకి తెస్తుంది. పాపాత్మ, ఎంతకాలం ఇలా చెయ్యగలవు? నీ పురువులకి ఏ గతి పట్టిందో నీకు తెలియదా? లోకైక వీరుడైన మా అన్న వీరవర్మని ఇక్కడికి బిలం ద్వారా రప్పించుకొని చంపి ఉంటావు. నన్ను కూడా ఆ దారినే రప్పించుకున్నావు. నేటికి 7వ నాడు నీ పురం మీద దండెత్తి నిన్ను, నీ భార్యా బిడ్డలని, బంధుమిత్రులని సమూలంగా నాశనం చేసి నీ రాజ్యం తీసుకుంటాను. ఇదే నీకు చివరి సందేశం. ఇట్లు సుధన్వుడు. అది చదివి పట్టలేని ఆనందంతో కన్నీరు కారుస్తూ ఆ ఉత్తరం తెచ్చిన వారిని తక్షణం ప్రవేశపెట్టమని వీరవర్మ ఆజ్ఞాపించాడు. కానీ ఎవరు ఎంత వెతికినా ఆమె కనిపించలేదు. తన తమ్ముడు దండెత్తడానికి వస్తానన్న రోజు లెక్క పెట్టుకుంటూ ఆ వేళ ఉదయం త్వరగా లేచి అతను వచ్చే మార్గానికి గుర్రం మీద పోయాడు. యక్షసేనలతో వస్తున్న సుధన్వుడు ఎదురుపడగా ఇద్దరు కలుసుకొని కౌగలించుకొని ఆనంద బాష్పాలు కురిపించారు. ఒకరి వృత్తాంతం ఒకరు తెలుసుకున్నారు. వీరవర్మ తమ్ముడిని తన వెంట తీసుకువచ్చి రత్నావతిని చూపించాడు. ఆమెను చూసిన సుధన్వుడు ఆనందం పట్టలేకపోయి ఆమె చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. అదే పాణి గ్రహణమని అందరూ చప్పట్లు కొట్టారు. ఆమెను ఇదివరకే గ్రహించానని ఆ వృత్తాంతం అంతా సుధన్వుడు చెప్పాడు. అప్పటి నుంచి రాజపుత్రులిద్దరూ భూలోకానికి పోయే మార్గం వెదకసాగారు. ఒకనాడు వాళ్ళు బిలం దగ్గర విశేషాలు చూస్తుండగా గంట మోగింది. ముని శిష్యుడు ఒకడు అందులో పడ్డాడు. వాడితో పాటు ఒక ఉంగరం కూడా జారిపడింది. అది వారి తమ్ముడు ప్రతాపరుద్రుడిది. అతనికి ఉపచారాలు చేయించమంటూ వాడిని చూచి కపటముని శిష్యుడిగా గుర్తించారు. వాడిని నిర్బంధిస్తే నిజం తెలుస్తుందని వాడికి తెలివచ్చే వరకు ఎదురు చూసి వాడు సగం తెలివిలో వాళ్ళు వజ్రకంఠుని తాలూకు వారే అనుకుని వాళ్ళడిగిన వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాడు. మిత్రులారా, నేను భూలోకంలోని చిత్రకూట పర్వత పాదంలో ఉండే అలంబసుడి సేవకుడిని. శిష్యుడిగా తిరుగుతూ అక్కడికొచ్చేవారిని గుహలోకి తోస్తాను. అలాగ ఇద్దరు రాజకుమారుల్ని దీనిలో పడేసి విషయం మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళ తమ్ముడు ప్రతాపరుద్రుడట. అన్నల జాడ తెలుసుకుందుకు అలంబసు వద్దకు వచ్చి తన అన్నలు వృత్తాంతం చెప్పమన్నాడు. అతని కంఠధ్వనికి నాకు భయం కలిగింది. అలంబసుడు మునపటిలాగే వ్యూహం పన్ని ఆ కొండ శిఖరం ఎక్కి గుహ చూడడానికి వాడిని ఒప్పించాడు. దారిలో నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగినా నేను నోరు విప్పలేదు. వాడు నా వెనుకనే తప్ప ముందుకు రావడం లేదు. గుహలోని మీట వరకు నడిచాక నేను నిలబడి, మీ అన్నలు ఆ మలుపులో ఉన్నారు, ఆ బల్ల ఎక్కి చూడు అన్నాను. నువ్వే ఎక్కి చూపించు అంటూ బలత్కారంగా నన్ను ఆ బల్ల మీదకి తోసి వదిలాడు. మీట సడలి నేను పడసాగాను. పడేటప్పుడు వాడి చెయ్యి పట్టుకోబోగా వాడు విదిలించేశాడు. కానీ వాడి ఉంగరం ఊడి వచ్చింది. వాడు పడలేదు, నేను పడ్డాను. తర్వాత ఏమైందో తెలియదు. సుధన్వుడు కోపంతో వాడిని చంపబోగా వీరవర్మ వారిస్తూ, తమ్ముడా, వీడు మనకి శత్రువైనా మన తమ్ముడి క్షేమ వార్త తీసుకువచ్చాడు. అంతేకాక వీడి ద్వారానే మనం అక్కడి వృత్తాంతం తెలుసుకుందాం అని ఆ శిష్యుడితో, నీకీ అలసట 10 రోజుల వరకు పోదు. నీ వలన మన రాజుకి నిత్యం నరమాంసం లభిస్తుంది. నువ్వు మళ్ళీ అక్కడికి పోవాలి. ఎప్పుడు పోతావు అని అడిగాడు. అయ్యా, నాకు ఒళ్ళు ఏమీ స్వాధీనంలో లేదు. మీరు చేసిన ఉపచారం వల్ల బతికాను, కానీ చావవలసిందే. బలం వచ్చాక భూలోకం వెళ్తాను. నన్ను రాజు వద్దకు తీసుకుపోండి, నా కష్టం చెప్పుకుంటాను అని వాడు ప్రాధేయపడ్డాడు. అందుకు వీరవర్మ, నిన్ను రాజు దగ్గరికి ఇప్పుడే తీసుకెళ్తాను. నీ గురించి అంతా చెబుతాను. నీకు మంచి పారితోషికం ఇప్పిస్తాను. నువ్వు భూలోకానికి ఏ దారిలో పోతావు? ఈ బిలంలో నుంచి పోగలవా అని అడిగాడు. వాడు కళ్ళు తెరిచి రాజకుమారుల్ని గుర్తుపట్టి కళ్ళను మూసేసుకొని ఇంకా మాట్లాడడం మానేశాడు. వీరవర్మ వాడిని బందీగృహంలో పడవేయించాడు. తమ్ముడితో, మన ప్రతాపరుద్రుడు అలంబసుడు చేసే కపటం గ్రహించే కదా వీడిని తోసేశాడు. మన తమ్ముడు చాలా తెలివైనవాడు. మన గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యక మానడు. ఈ పాటికి అలంబసుడిని చంపేసి ఆ కొండ స్వాధీనం చేసుకునే ఉంటాడు.
కానీ మనల్ని మృత్యువు నుంచి తప్పించిన భగవంతుడు ఇప్పుడు రక్షించక మానడు అంటూ తమ్ముడి ఉంగరాన్ని ముద్దు పెట్టుకొని ఆ కథ అంతా తన భార్యకి చెప్పాడు. వాళ్ళందరూ ఏదైనా వార్త వస్తుందా అని ఎదురు చూస్తుంటే ఒకనాడు బిలద్వారం నుంచి గంట వినబడింది. వెంటనే పరుపు సవరించారు. అంతలో ఒక ఇనుప గొలుసు చివర గట్టిగా కట్టబడిన ఇనుప గుండు ఒకటి జారి ఆ తలపం మీద పడింది. వాళ్ళు దానిని ఆశ్చర్యంతో చూసి గుండుని గొలుసు నుంచి విడదీయగా అక్కడొక బిరడా కనిపించింది. దానిని తెరవగా లోపల ఒక ఉత్తరం ఉంది. అన్నలారా, మీ దిగ్విజయ వృత్తాంతంలోని చివర కొన్ని దినాలు వినక మన తల్లిదండ్రులు విచారిస్తుంటే దండనాథుడు చిత్రకూట నగరం ప్రక్కన ఉన్న సైన్య శిబిరం నుంచి ఒక ఉత్తరం పంపాడు. దానిలో మీరిద్దరూ ఒక మునీశ్వరుడి ప్రేరణ వల్ల గిరికూటం ఎక్కి మరీ తిరిగి రాలేదని, 10 రోజులయ్యాక ఋషిని అడిగితే సమాధానం చెప్పకపోవడమే కాక శపిస్తానని బెదిరించాడని, కర్తవ్యం తెలుపమని రాశాడు. అది చదివిన మన తల్లిదండ్రులు దారుణంగా శోకిస్తున్నారు. మేము వారి నోదార్చాం. రాఘవర్ధనుడు రౌద్రావేశంతో ధనుర్బాణాలను ధరించి నన్ను ఆ సేనాని వద్దకు పంపండి, క్షేమంగా తెలుసుకు వస్తాను అనేసరికి అతని తండ్రి గారు ఆ రౌతుల వెంట పంపారు. రాఘవర్ధనుడు వారితో పాటు వెళ్తుంటే తోవలో ఒకచోట పెద్ద గాలివాన వచ్చి వర్షం పడడం మొదలు పెట్టింది. వాళ్ళు దారి తప్పి చీకటిలో ఎలాగో ఆ ప్రాంతంలోని జయపురం అనే పట్టణం చేరుకున్నారు. ఆ దేశాధిపతి జయదేవుడు మీ చేత యుద్ధంలో ఓడించబడి తిరిగి స్థాపించిన వాడు రౌతుల ద్వారా మీ వార్త విని కోట నుంచి సత్రంలోకి వచ్చి చూసేసరికి రాఘవర్ధనుడు కనిపించలేదు. మరునాడు కూడా ఎంతగానో వెతికినా ప్రయోజనం కనిపించకపోవడంతో ఆ వార్త మన తల్లిదండ్రులకి తెలియజేశారు. దాంతో మన తల్లిదండ్రులు మరింత శోకంలో మునిగిపోయారు. అప్పుడు నేను జయమల్లుడు వాళ్ళని ఊరడించి ఆయుధాలు ధరించి వారి అనుమతి పొంది బయలుదేరాం. మన సోదరుడు జయమల్లుడికి కొంత సేనను సహాయంగా ఇచ్చి జయపురం పంపి నేను కత్తి పట్టుకొని గుర్రమెక్కి సేనా శిబిరాలకు చేరుకున్నాను. అక్కడి సేనాపతి నాకు ఆ వృత్తాంతమంతా చెప్పాడు. నేను బాగా ఆలోచించి ఆ కపట యతి వద్దకు వెళ్ళాను. నమస్కారం చేస్తూ నా కులశీల నామాలు చెప్పి మీ జాడ అడిగాను. రాజపుత్ర, మీ అన్నలు మా శైలకూటం ఎక్కి అక్కడి విశేషాలు చూస్తూ తిరిగి రాలేదు. అపూర్వమైన వస్తువులు ఎలాంటి వారి మనస్సునైనా ఆకర్షించక మానవు. నువ్వు కూడా ఆ వింతలు చూసి మీ అన్నలని వెంటబెట్టుకురా, నా శిష్యుణ్ణి సాయంగా పంపుతాను అంటూ అతను వాడికేదో సైగలు చేశాడు. దానితో నేను ఏదో కపటం ఉందని గ్రహించి కొండ ఎక్కుతూ వాడితో మాట్లాడి అవన్నీ అసత్యాలని గ్రహించాను. వాడు నన్ను ముందు నడిపించాలని ఎంత ప్రయత్నించినా నేను ఒప్పుకోలేదు. గుహలో ఒక చోట నిలబడి ఆ బల్ల ఎక్కి చూడు, మీ అన్నలు దిక్పతులు నగరాలు కనిపిస్తాయి అన్నాడు. నేను వాడి కపటం గ్రహించి మెడ పట్టుకొని నువ్వు చూడు అంటూ ఆ బల్ల మీదకి గెంటాను. మీట సడలి బల్ల ఒరిగి వాడు ఆ అగర్తలో పడిపోయాడు. మీరు కూడా అలాగే పడిపోయి ఉంటారని రౌద్రావేశాలతో కొండ దిగి ఏమీ ఎరగనట్లు యతి వద్దకు వెళ్ళి నిల్చున్నాను. నన్ను చూసి భయపడుతూ వాడు, రాజపుత్ర, వెళ్ళి వచ్చావా? అన్నలు కనపడ్డారా? మా శిష్యుడేడి అని అడిగాడు. మీ శిష్యుడు మా అన్నలని చూడడానికి వెళ్ళాడు. అది సరే గాని గుహలో ఆ మీటలేమిటి? మా అన్నలు కూడా ఆ బల్ల ఎక్కి గుహలో పడిపోయారు కాబోలు. ఆ బిలమార్గం దిక్పాలకుల నగరానికి తీసుకుపోతుందా అని అడిగాను. అయ్యా, నువ్వు ఆ బల్ల ఎక్కలేదా? అదెక్కడంతోనే ఒరిగి స్వర్గానికి తీసుకుపోతుంది. నువ్వు తప్పు పని చేశావు, మళ్ళీ వెళ్ళి ఎక్కు అన్నాడు వాడు. నీ కపటం తెలియదనుకున్నావా? ఆ బిలంలో పడిన వాడు ఏమవుతాడో నిజం చెప్పు, లేకపోతే నన్నిప్పుడే ముక్కలు ముక్కలుగా తెగ నరుకుతాను నిన్ను అని వాడి జటాజూటం పట్టుకోగా అది ఊడిపోయింది. వాడు మొర్రోమంటూ నా మీదకు ఉరికేసరికి ఒక్క వేటుతో వాడి తల నరికేశాను. అంతలో మన వీరులందరూ వచ్చారు. వాడు కపటియతి అని తాము తెలుసుకోలేకపోయినందుకు విచారిస్తూ అక్కడున్న వాడిని పరిజనాన్నందరినీ వధించారు.
సేనలతో కొండ ఎక్కి అక్కడి వింతలు చూస్తుంటే భగవంతుడు నాకొక ఊహ కల్పించాడు. దానిని అనుసరించి ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ జాబుకి మీ నుంచి ప్రత్యుత్తరం వస్తే సరే, లేకపోతే చేయదగినది లేదు కదా. అలాగే ఈ బిలంలోతు కూడా తెలుస్తుందని గొలుసు కట్టిన ఇనుప గుండు దిగవిడిచినాను. ఒకరోజు పోయాక గొలుసుని పైకి లాగుకుంటాను. దీనిని చూస్తే మీ క్షేమం తెలియజేయండి. ఇట్లు మీ సోదరుడు ప్రతాపరుద్రుడు. అది చదివి వీరవర్మ తమ్ముడితో కూడా ఎంతో ఆనందించి అలాంటి ఉపాయం తోపించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకొని అప్పటికప్పుడే ఉత్తరం రాసి గొలుసుకున్న ఇనపగుండులో పెట్టి బిరడా బిగించాడు. ఆ ఉత్తరంలో తమ్ముడు ప్రతాపరుద్రుడికి అన్నలు వీరవర్మ సుధన్వులు ప్రేమతో వ్రాస్తున్నదేమనగా, ఆతలం అనే పేరు కల ఈ పాతాళ లోకమందు మేమిద్దరమే ప్రభువులమై మహా ఐశ్వర్యాలు అనుభవిస్తూ త్రిలోక సుందరులైన భార్యలతో మహానందం అనుభవిస్తున్నాం. కానీ జన్మభూమికి సర్వజనులకి దూరంగా ఉండవలసి రావడంతో ఆ ఆనందమంతా రోగికి విందులా రుచించడం లేదు. మన దేశానికి వచ్చే మార్గం తెలియక తొట్టుపడుతున్నాం. నువ్వు బిలంలో పడేసిన కపటముని శిష్యుడి వలన నీ వృత్తాంతం కొంత తెలుసుకున్నాం. నువ్వు చంపినవాడు అలంబసుడనే రాక్షసుడు అంటూ తాను బిలంలో పడింది మొదలు అంతవరకు జరిగినది వ్రాశాడు. అంతేకాక ఇక్కడ కల రత్నాలు బంగారము స్వర్గలోకంలో కూడా ఉండవు. వాటన్నిటినీ మన దేశం తీసుకురాదల్చాం కనుక బిలం కంటే చిన్నవైన పెట్టెలు దిగదార్చుతూ ఉండు. విలువైన సంపద వాటిలో పెట్టి పంపుతుంటాం. ఈ బిలం ఒక మనిషి పట్టే పాటి విశాలమే కనుక 4-5 తోలుతిత్తులు వరుసగా కట్టించి వదులు. వాటిలో దూరి మేము పైకి వస్తాం. ఇంతకంటే మంచి ఉపాయం తడితే అలా చెయ్యి. ఎప్పటికప్పుడు మనం ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకుంటూ ఉండాలి అని కూడా రాశాడు. ఒకరోజు తర్వాత గొలుసు పైకి లాగబడింది. ఆ వింతను ఎంతో సంతోషంగా చూసి రాజకుమారులు అంతఃపురానికి వెళ్ళి భార్యలకి చెప్పి బంగారం రత్నాలు పెట్టెలకి ఎక్కించుతూ ప్రయాణ సన్నాహంలో ఉన్నారు. అంతవరకు చెప్పి మణిసిద్ధుడు ప్రయాణానికి లేచాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.